అప్డేట్ మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్‌ప్రెస్ లో చైన్ లాగడంతో మంటలు చెలరేగాయి. దీంతో భయంతో ప్రయాణికులు రైలు నుంచి బయటకు దూకేశారు. అదే సమయంలో అటువైపు వచ్చిన బెంగళూరు ఎక్స్‌ప్రెస్ వాళ్ళ మీద నుంచి కూడా దూసుకెళ్లింది. దీంతో 20 మంది వరకు చనిపోయినట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. బిగ్ బ్రేకింగ్ న్యూస్. మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా పుష్పక్ ఎక్స్‌ప్రెస్ లో చైన్ లాగడంతో మంటలు చెలరేగాయి. దీంతో భయంతో ప్రయాణికులు ఒక్కసారిగా రైలు నుంచి బయటకు పరుగులు తీసి మరొక పట్టాలని దాటే క్రమంలో అటువైపు నుంచి అదే సమయంలో బెంగళూరు ఎక్స్‌ప్రెస్ దూసుకువచ్చింది. ఈ క్రమంలో ప్రయాణికులపై ఆ ట్రైన్ దూసుకెళ్లింది. ఈ క్రమంలో 20 మంది వరకు ఆ ఘటనలో చనిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ముఖ్యంగా 6 అక్కడికక్కడే మృతి చెందారు. 8 మందికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. కానీ 20 మంది దాకా కూడా మృతి చెందినట్లుగా లేటెస్ట్ గా సమాచారం అందుతోంది. అయితే జలగావ్ జిల్లా పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మహారాష్ట్ర జలగావ్ జిల్లా పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరగడంతో రైల్వే అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడి అలర్ట్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. సంఘటనా స్థలంలో ప్రస్తుతానికి సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పుష్పక్ ఎక్స్‌ప్రెస్ లో ఎవరు ఆ చైన్ లాగారనే దానికి సంబంధించి కూడా ఆరా తీస్తున్నారు అధికారులు. ఒక్కసారిగా చైన్ లాగడంతో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు అందరూ కూడా భయాందోళన వ్యక్తం చేశారు. భయాందోళనతో ట్రైన్ నుంచి బయటకు దూకేసినటువంటి పరిస్థితి. అగ్నిని చూసి భయపడ్డారు ప్రయాణికులంతా. ఈ క్రమంలో పట్టాలు దాటేటువంటి క్రమంలో ఒక్కసారిగా అటువైపు నుంచి మరొక రైలు రావడంతో, కర్ణాటక ఎక్స్‌ప్రెస్ రావడంతో ఆ ట్రైన్ పట్టాల మీద నుంచి దాటుతున్నటువంటి ప్రయాణికుల మీద నుంచి కూడా దూసుకెళ్లింది. క్రమంలో 6 అక్కడికక్కడే మృతి చెందారు. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం విజువల్స్ లో. మహారాష్ట్రలో పరండా రైల్వే స్టేషన్ సమీపంలో, జలగావ్ జిల్లా పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగిందనే చెప్పాలి. ఆ పుష్పక్ ఎక్స్‌ప్రెస్ లో ఒక్కసారిగా చైన్ లాగడంతో ఎవరో ఆకతాయిలు చేసిన పనా లేదు అనుకునే చేశారా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనతో రైలు నుంచి కిందకు దూకి పట్టాలు దాటుతుండగా ఒక్కసారిగా అటువైపు నుంచి కర్ణాటక ఎక్స్‌ప్రెస్ రావడంతో ఆ పట్టాల మీద నడుస్తున్నటువంటి పట్టాలు దాటుతున్నటువంటి ప్రయాణికుల మీద నుంచి కూడా మరొక ట్రైన్ వెళ్లడంతో అక్కడ చాలా విషాదకర వాతావరణం నెలకొంది. అక్కడికక్కడే 6 మృతి చెందారు. 8 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. దాదాపు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి 20 మంది దాకా కూడా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనతో ఒక్కసారిగా మొత్తం ఉలిక్కిపడినటువంటి పరిస్థితి కనబడుతోంది. పుష్పక్ ఎక్స్‌ప్రెస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పుష్పక్ ఎక్స్‌ప్రెస్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యి ట్రైన్ దూకేశారు. ఈ క్రమంలో ట్రైన్ దూకి పట్టాలు దాటుతుండగా మరొక పట్టాల మీద నుంచి ఇంకొక ఎక్స్‌ప్రెస్ రావడంతో ఆ ప్రయాణికుల మీద నుంచి కూడా దూసుకెళ్లింది ఎక్స్‌ప్రెస్ రైలు. అతివేగంగా ఎక్స్‌ప్రెస్ అంటేనే వేగంగా వస్తుంది. ఈ క్రమంలో ఆ వేగంతోనే రైలు పట్టాలు దాటుతున్నటువంటి ప్రయాణికుల మీద దూసుకెళ్లడంతో అక్కడికక్కడే చాలా మంది, దగ్గర 6 అక్కడికక్కడే చనిపోయారు. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. జలగావ్ జిల్లా పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంకా అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. విజువల్స్ లో చూస్తున్నాం. ప్రయాణికులు రైలు గుద్దిన దాటికి ఎక్కడికక్కడ పడిపోయారు. చిందరవందరగా ప్రయాణికులు పడిపోయి ఉన్నారు. కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే పైకి లేచే ప్రయత్నం చేస్తుంటే కొంతమంది విగత జీవులుగా పడిపోయినటువంటి పరిస్థితిని కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. మహారాష్ట్రలో
ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో అక్కడ పరండా జిల్లాలో పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా అందరూ కూడా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి. ఈ మధ్య కాలంలో రైల్వే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ పుష్పక్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగడంతో భయాందోళనలో ప్రయాణికులు రైలు నుంచి దూకేశారు. దూకి పట్టాలు దాటుతున్న క్రమంలో ఒక్కసారిగా అటువైపు నుంచి మరొక రైలు రావడంతో ఆ రైలు పట్టాలు దాటుతున్నటువంటి ప్రయాణికుల మీద నుంచి ఆ ఎక్స్ప్రెస్ దూసుకెళ్లింది. ఈ క్రమంలో అక్కడ 6 అక్కడికక్కడే మృతి చెందారు. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా అధికారులంతా కూడా అలర్ట్ అయ్యారు. అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ ప్రయాణికులు పట్టాలు దాటుతున్నటువంటి ప్రయాణికులు కొంతమంది అయితే పట్టాలు దాటిన వాళ్ళు అటువైపు వెళ్ళిపోయారు. కానీ దాటుతున్న వాళ్ళ మీదే రైలు వెళ్లడంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయనే చెప్పాలి. అందరూ కూడా చాలా మంది తీవ్ర గాయాలు పాలై ఉన్నారు. ఆ గాయాల పాలైన వాళ్ళు కొద్దిగా లెగిచేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ చాలా మంది వికృత జీవులుగా అక్కడ పడి ఉన్న దృశ్యాలను కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఈ ప్రయాణికులు బెంగళూరు ఎక్స్ప్రెస్ ఢీకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో అక్కడ అసలు ఎలా ఈ ఘటన జరిగింది, పుష్పక్లో అగ్ని ప్రమాదం మంటలు ఎగిసిపడడానికి కారణం ఏంటి అనే దాని మీద పోలీసులు అలాగే రైల్వే అధికారులు అక్కడికి చేరుకుని విచారణ అయితే ప్రారంభించారనే అనుకోవాలి. కానీ ప్రస్తుతానికైతే అక్కడ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అంత వేగంగా బెంగళూరు ఎక్స్ప్రెస్ ప్రయాణికులను ఢీకొట్టిందనే చెప్పాలి. జలగావ్ జిల్లా పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా పుష్పక్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగడంతో అందులో నుంచి ప్రయాణికులు భయాందోళనతో రైలు నుంచి కిందకు దూకేశారు. ఈ క్రమంలో పట్టాలు దాటుతుండగా బెంగళూరు ఎక్స్ప్రెస్ మరొక పట్టాల మీద నుంచి రావడంతో ఆ ప్రయాణికులు దాటుతున్నటువంటి ప్రయాణికుల మీద నుంచి బెంగళూరు ఎక్స్ప్రెస్ వెళ్ళింది. ఈ క్రమంలో 6 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. 8 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంతో అక్కడంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయనే చెప్పాలి. పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరగడంతో రైల్వే అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యారు. ఒక్కసారిగా ప్రమాద ఘటనా స్థలానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. కానీ ఈ ఘటనకు గల కారణాలు అయితే పూర్తిగా తెలియాల్సి ఉంది. అగ్ని ఏ రకంగా పుష్పక్ ఎక్స్ప్రెస్ లో వచ్చింది, చైన్ లాగడం వల్ల వచ్చిందా లేదా అగ్ని కనిపించిన తర్వాత అంటే మంటలు చెలరేగిన తర్వాత ప్రయాణికులు భయాందోళనతో చైన్ లాగారా అనే విషయాలు కూడా బయటకు రావాల్సి ఉంది. కానీ రైలు ఒక్కసారిగా పుష్పక్ ఎక్స్ప్రెస్ ఆగిపోయి ఏదైతే మంటలు వ్యాపించాయన్నటువంటి ఉదంతో ఏదైతే వ్యాపించిందో ప్రయాణికులందరూ కూడా పుష్పక్ ఎక్స్ప్రెస్ లో భయాందోళనకు గురై ఒక్కసారిగా ట్రైన్ నుంచి దిగడం కాదు దూకేసే ప్రయత్నం చేశారు. దూకేసి పట్టాలు దాటేటువంటి ప్రయత్నం చేయడంతో అటుగా వస్తున్నటువంటి బెంగళూరు ఎక్స్ప్రెస్ ని ప్రయాణికులు ఈ భయాందోళనలో గమనించలేకపోయారేమో. అందుకే బెంగళూరు ఎక్స్ప్రెస్ ని గమనించలేక ఉండడం కారణంగానే అటువైపు నుంచి వస్తున్న బెంగళూరు ఎక్స్ప్రెస్ వేగంగా పట్టాల మీద నుంచి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. అయితే ప్రయాణికులు ఆ పట్టాలు దాటుతుండగా ఈ ఘటన జరగడంతో 6 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. 8 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అన్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. మహారాష్ట్రలోని జలగావ్ జిల్లా పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ రైలు ప్రమాదంలో 6 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. 10 టీవీ ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ ని మీకు అందిస్తోంది. ఎంత దారుణంగా ఈ ఘటన జరిగింది అని చెప్పడానికి అక్కడ పడి ఉన్నటువంటి విగత జీవులుగా పడి ఉన్నటువంటి ప్రయాణికులను చూస్తుంటే అర్థమవుతోంది. కర్ణాటక ఎక్స్ప్రెస్ ఒక్కసారిగా పుష్పక్ విమానంలో అగ్నికీలలు ఎగిసిపడడంతో ప్రయాణికులు భయాందోళనతో ఆ ట్రైన్ నుంచి కిందకు దూకేశారు. ఈ క్రమంలో అటుగా వస్తున్నటువంటి కర్ణాటక ఎక్స్ప్రెస్ ని గమనించలేకపోయారు. ఈ క్రమంలోనే ఆ ప్రయాణికుల మీద నుంచి కూడా కర్ణాటక ఎక్స్ప్రెస్ రైలు వేగంగా దూసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో
అక్కడికక్కడే 6 మృతి చెందారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ కూడా రైల్వే అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం రైల్వే అధికారులు అక్కడ సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. పోలీసులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా మహారాష్ట్ర అంతా, దేశం అంతా కూడా ఉలిక్కిపడింది. ఈ మధ్యనే రైల్వే ప్రమాదాలు తరచూ జరుగుతుండటంతో రైల్వే అధికారులు కూడా ఒకంత అలర్ట్నెస్ చూపించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటనే విషయాలు మాత్రం బయటకు తెలియాల్సి ఉంది. మహారాష్ట్ర జలగావ్ జిల్లాలో పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ఈరోజు ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పుష్పక్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో మంటలు చెలరేగాయి అన్నటువంటి వదంతులతో భయాందోళనలో చైన్ లాగి ప్రయాణికులు రైలు నుంచి కిందకు దూకేశారు. ఈ క్రమంలో పట్టాలు దాటుతుండగా క్షేమంగా బయటపడాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో ప్రయాణికులు వేగంగా భయాందోళనతో పట్టాలు దాటుతుండగా అటుగా వచ్చినటువంటి కర్ణాటక ఎక్స్ప్రెస్ రైలు పట్టాల మీద దాటుతున్నటువంటి ప్రయాణికుల మీద నుంచి కూడా దూసుకెళ్లింది. ఈ క్రమంలో అక్కడ 6 అక్కడికక్కడే మృతి చెందారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అసలు ఈ రైల్వే ప్రమాదాలు తరచుగా ఈ మధ్యనే ఎక్కువగా చోటు చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? టెక్నాలజీ ఇంత డెవలప్ అవుతున్నప్పటికీ కూడా రైల్వే ప్రమాదాలు లేదంటే ఇటువంటి వదంతులు వచ్చినప్పుడు జరుగుతున్నటువంటి ఈ దుర్ఘటనలకు సంబంధించి ఏ రకమైనటువంటి విధానాన్ని అవలంబిస్తే ఇటువంటి పునరావృతం కాకుండా ఉండే అనేటువంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివకుమార్ గారు, మాజీ రైల్వే ఉద్యోగి, మనతో ఫోన్ ఇన్లో అందుబాటులోకి వచ్చారు. శివకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శివకుమార్ గారు, ఇటువంటి ఘటనలు తరచూ చూస్తూ ఉన్నాం. రైల్లో ప్రమాదం రావడం లేదా ఒకదానికొకటి రైలు గుర్తుకోవడం, ఈరోజు రైల్లో అగ్నికీలలు ఎగిసిపడ్డాయనేటువంటి ఒక విషయం, అది నిజమో అబద్ధమో కూడా తెలియదు కానీ ఆ వదంతు చాలా విస్తృతంగా వ్యాపించింది. ఎంతలా అంటే చైన్ లాగి రైలు లోరించి బయటకు దూకేసే అంత. సో ఈ విషయాలన్నీ ఎలా సార్ట్ అవుట్ చేయాలి? చాలా దురదృష్టం అండి. అసలు వదంతులు వచ్చాయి, అది కరెక్టా రాంగా అనేది ఈ రోజు మనకు ఇంకా తెలియాలి. అంటే ఏదైనా బోకీలో మంట వచ్చిందా లేదా అనేది ఒక పాయింట్. లేదు వచ్చినట్టు ఎవరైనా ఫీల్ చేసి వాట్సాప్ లో కానీ, ఇప్పుడు ఈ రోజు మన వాట్సాప్ లో ఫేక్ న్యూస్ ఇవన్నీ చాలా రావడంతో ఈ వదంతులు జనాలు నమ్మడం అని భారతదేశంలో ఎక్కువ ఉంది. ప్రపంచంలో ఒక స్థాయి ఉందా, ఇండియాలో ఎక్కువ ఉంది. సో దాని వల్ల కూడా దూకడం, ఫైర్ వచ్చింది కాబట్టి. కానీ దురదృష్టం ఏమంటే ఆ బండి ఆగకుండా దాని నుంచి దూకటం అనేది దురదృష్టం. మళ్ళీ దూకడమే కాకుండా ఎదురు నుంచి ఇంకో ట్రైన్ రావడంతో చనిపోవడం అనేది చాలా మంది, వాళ్ళు 6 చనిపోయారు. మిగతా ఎంతమంది గాయాలు అవుతున్నాయని ఇది మనకు వార్తలు చూడాలి మనం. శివకుమార్ గారు, అంటే ఇప్పుడు మనం రీసెంట్ గా వచ్చిన డెవలప్మెంట్ లో చూస్తున్నాం, అగ్ని ఒకవేళ వ్యాపిస్తే కనుక వెంటనే అలార్మ్స్ అవి మోగుతూ ఉంటాయి మనం ఇళ్లలో కానీ, లేదంటే చాలా టెక్నాలజీస్ వచ్చాయి. రైల్లో కూడా అటువంటి టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసి ఇటువంటి వదంతులా నిజం అనేది కూడా ఒక అలర్ట్నెస్ ఉంటుంది కదా. కరెక్ట్, అది అలాంటిది అవసరం. ఎందుకంటే రైల్లో ఫైర్ మంట వల్ల మంట పట్టడం అనేది కూడా మనం లాస్ట్ ఇయర్ గతంలో 2-3 సంవత్సరాల్లో చాలా చూసాం. చాలా ట్రైన్లు అలా జరిగినాయి. అవును. సో దానికి కూడా ఇది ఒక కారణం. మంట పడితే ఏమవుతుంది అనేది వాళ్ళు చూస్తున్నారు. ఎంతమంది ఏమయ్యారు, ఎంతమంది కింద పడ్డారో, చనిపోయారో, ఇవన్నీ వాళ్ళ మైండ్ లో పడడం వల్ల కూడా వాళ్ళ భయం వల్ల కూడా చేస్తుంటారు. సో ఈ మంట అనేది ప్రాబ్లం సాల్వ్ చేయడానికి సరైన టెక్నాలజీ, టెక్నికల్ ఏర్పాట్లు చేయాలి ఒకటి. తర్వాత ఇంకోటి ఏమంటే రైల్లో రెగ్యులర్ ప్రయాణికులు, రెగ్యులర్ వర్కర్స్ ఎక్కువ మంది ఉండాలి. మీకు అవుట్ సోర్సింగ్ వర్కర్స్ ఎక్కువ ఉన్నారు. మీకు అవుట్ సోర్సింగ్ వర్కర్స్ మేనేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు వాళ్ళకి ఇవన్నీ నాలెడ్జ్ ఉండదు, స్కిల్ ఉండదు. వాళ్ళ పేమెంట్. ఓకే శివకుమార్ గారు.
మహారాష్ట్రలోని జలగావ్ జిల్లా పరాండా రైల్వే స్టేషన్ సమీపంలో ఈరోజు ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రైలు ప్రమాదంలో దాదాపు 6 మంది అక్కడిక్కడ చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ రైల్వే ప్రమాదాలకి గల కారణాలు అయితే తెలియాల్సి ఉంది. కానీ పుష్పక్లో నిజంగానే అగ్నికీలలు ఎగిసిపడ్డాయా లేదా అనేది కూడా బయటకు రావాల్సి ఉంది. అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయనేటువంటి వదంతుతో ప్రయాణికులు చైన్ లాగి బయటికి వచ్చారు. సో మృతుల సంఖ్య అయితే 20కి చేరింది. మరింత సమాచారం తెలుసుకుందాం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సునీల్, ఈరోజు జరిగిన రైలు ప్రమాదంపై ఒక రైలు ప్రయాణికుల్లో ఒక తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు రైల్లో అలజడి జరిగింది, రైల్లో మంటలు అగ్నికిలలు ఎగిసిపడుతున్నాయన్న ప్రచారంతో ఒక్కసారిగా చైన్ లాగి నిలిపివేశారు. ఆ తర్వాత రైల్వే ఆ బోగీల నుంచి ప్రయాణికులు దిగుతుండగా మరో ట్రాక్ పై నుంచి రైలు రావడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 20 మంది వరకు మృత్యు వాత పడ్డట్టు తెలుస్తా ఉంది. పూర్తి సమాచారం ఇంకా రావాల్సి ఉంది. కొద్దిసేపటి క్రితమే ఈ ఘటన చోటు చేసుకోవడంతో రైల్వే అధికారులు కూడా దీనిపై పూర్తి స్థాయిలో విచారణ కూడా చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇప్పటి వరకు వెలువడలేదు. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, రైలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అన్న అంశంపై రైల్వే శాఖ దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ ఘటనతో రైల్వే శాఖలో ఒక అలజడి మొదలైందని చెప్పుకోవచ్చు. అంటే రైలులో ఎలాంటి ప్రమాదం జరగకపోయినప్పటికీ రైల్లో మంటలు అంటుకున్నాయి. ఈ కారణంగా భారీ ప్రమాదం చోటు చేసుకుందన్న ప్రచారంతో చైన్ లాగి ట్రైన్ ను నిలిపివేశారు. పక్క నుంచే ట్రైన్ దాటేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మరో ట్రైన్ రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సునీల్, శ్రీకాంత్, అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు అధికారులు స్పందించలేదు. కానీ ఘటనా స్థలంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? సహాయక చర్యలైనా కొనసాగుతున్నాయా లేదా? అంటే ఇప్పుడిప్పుడే ఈ ఘటన జరగడంతో రైల్వే శాఖ అధికారులు సహాయక చర్యలపై దృష్టి పెట్టారు. సహాయక చర్యలు అక్కడ పరిస్థితి అంతా భీతావహంగా ఉంది. ఇందుకు సంబంధించి ఘోర రోడ్డు ప్రమాదం, దాదాపు 20 మంది మృతి చెందడంతో ఈ పరిస్థితులు ఒక్కసారిగా భయానకంగా మారినాయి. రైల్లో ఉన్న ఎంతో మంది, 2 రైళ్లలో ఉన్న ప్రయాణికులు కూడా ఎంతో ఈ ఘటనను చూసిన వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో ఎందుకు జరిగిందన్న దానిపై కూడా తేల్చుకోలేని పరిస్థితి ప్రయాణికుల్లో మనకు ఉందని మనం చెప్పుకోవచ్చు. రైల్వే ప్రయాణికులు రైల్వే శాఖ అన్ని సహాయక చర్యలు చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ. ఓకే శ్రీకాంత్, మహారాష్ట్రలోని జలగావ్ జిల్లా పరాండా రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయనేటువంటి వదంతుతో చైన్ లాగి ఒక్కసారిగా రైలు నుంచి దూకేసే ప్రయత్నం చేశారు. దీంతో పెను ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, సునీల్, ప్రస్తుతానికైతే మీరు చెప్తున్న బ్రేకింగ్ చూస్తుంటే కూడా సుమారుగా 6 నుంచి 7 చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఘటనకు సంబంధించి కూడా కొంత పూర్తి సమాచారం అయితే రావాల్సి ఉంటుంది. ఒక్కసారిగా ఇటు పుష్పక్ విమానానికి సంబంధించి కూడా భోగిలో మంటలు చెలరేగుతున్న ఒక వదంతులతో కూడా భోగిలో ఉన్న ప్రయాణికులంతా కూడా ఇటు చైన్ లాగి బయటికి పరుగులు తీసినట్టుగా మనకైతే తెలుస్తుంది. ఆ క్రమంలో మరొక ప్లాట్ఫామ్ మీద కూడా మరొక ట్రైన్ ఎక్స్ప్రెస్ వెళ్తున్న క్రమంలో కూడా ఒకసారిగా దాన్ని దాటే క్రమంలో ఇటు ఈ ఎక్స్ప్రెస్ ఈ రైల్లోంచి ప్రాణాల చేతిలో పెట్టుకుని కూడా వారు మరొక ప్లాట్ఫామ్ బయటికి వెళ్లే క్రమంలో కూడా మరొక ఎక్స్ప్రెస్ వెళ్ళి ఢీకొట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఘటనా ప్రాంతంలో కూడా ఒక భీతావర వాతావరణం అయితే మనకి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కొంత సమాచారం అయితే రావాల్సి ఉంటుంది. ఇక ఇప్పటికీ రైల్వే ఉన్నతాధికారులు చెప్తున్న సమాచారం ప్రకారం అయితే సుమారుగా 6 నుంచి 8 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. చాలా మందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుసు. ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్, ఒక రైలు పట్టాల మీద కూడా అంటే దీనికి ఇప్పటికే పరాండా సంబంధించిన రైల్వే స్టేషన్ సమీపంలో ఉంది కాబట్టి కొంత రైలు వేగం అంత అనుకున్నంత కాకపోయినా కూడా తక్కువగా ఉండొచ్చు. కానీ ఒక్కసారిగా ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని భయంతో వారంతా కూడా ఇక్కడైతే పుష్పక్ సంబంధించిన ఎక్స్ప్రెస్ నుంచి కూడా దాన్ని దాటే క్రమంలో కూడా ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కూడా ఇటు దక్షిణ మధ్య రైల్వేతో పాటు ఇటు కేంద్ర రైల్వే శాఖ సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ప్రస్తుతానికైతే మానిటరింగ్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే చాలా మంది చనిపోయారుంటున్న ఒక వార్త కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన కొన్నేళ్లుగా రైలు ప్రమాదాలకు సంబంధించి కూడా కొంత రైల్వే శాఖను వెంటాడుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. గతంలో
ఎదురెదురుగా 2 రైళ్లు ఢీకొట్టిన ఘటనలో కూడా చాలా పెద్ద సంఖ్యలో ఇటు ప్రాణ నష్టం చోటు చేసుకున్న క్రమంలో తాజాగా మహారాష్ట్రలోని ఇటు పరంగా సంబంధించిన రైల్వే సమీపంలో ఒక వదంతుల నేపథ్యంలో బోగిలో ఉన్న ప్రయాణులంతా కూడా ఆ చైన్ లాగి బయటకు వచ్చే క్రమంలో కూడా వారిని పక్క ప్లాట్ఫామ్ లో సంబంధించిన ఎక్స్ప్రెస్ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సునీల్, కిరణ్, అక్కడ సహాయక చర్యలు ఏ రకంగా జరుగుతున్నాయి దాని గురించి అలాగే రైల్వే అధికారులు ప్రాథమికంగా ఏమైనా అప్డేట్స్ ఇచ్చారా, ఏదైనా సమాచారం తెలిపారా? ప్రస్తుతానికి అయితే ఘటన సంబంధించిన సమాచారం అందుకోనే అటు దీనికి సంబంధించిన స్థానిక ఉన్నతాధికారులు కూడా సంబంధించిన అక్కడికి కొంత సంబంధించి ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఇటు రైల్వే సంబంధించిన ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించిన సిబ్బందిని కూడా అక్కడికి పంపించినట్టుగా తెలుస్తుంది. సహాయక చర్యలకు సంబంధించి కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కొంత లైట్ ఫెయిల్ అవుతుంది, మంచు కూడా పడుతున్న క్రమంలో కొంత ఈవినింగ్ టైం లైట్ ఫెయిల్ అయ్యే క్రమంలో ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో సంబంధించి కూడా పొగ మంచు సంబంధించి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మిగతా మృతదేహాలకు సంబంధించి కూడా కొంత వెతికే క్రమంలో కూడా ఉన్నట్టుగా తెలుసు. ప్రస్తుతానికి ఇది ఘటనకు సంబంధించి రైల్వే ఉన్నతాధికారులు అక్కడ నుంచి కొన్ని సంబంధించిన ఘటనా స్థలం నుంచి కూడా మానిటరింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓకే కిరణ్.